ఓం సాయిరామ్. ఫస్ట్ మనము గణనాథుని చూస్తున్నాము, దర్శింపజేసుకుంటున్నాము. అందరూ కూడా గణనాథును దర్శింపజేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మనము సాయిబాబా టెంపుల్ విజిట్ ఉంటుంది. సో అందరం కూడా సాయిబాబా టెంపుల్ విజిట్ అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. చూస్తున్నాము మనము సాయినాథుని దర్శనము ప్రతి ఒక్కరూ దర్శింపజేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఇవాళ గురువారం రోజున సాయినాథుని దర్శింపజేసుకోవడం మనసు ఎంతో ప్రశాంతత ఉంటుంది. కుటుంబ కలహాలు కానీ, సమస్యలు కానీ, మన యొక్క బిజినెస్ ప్లానింగ్లు కానీ ఏమనుకున్నా కూడా సాయినాథుని దగ్గర పోయి సాయి యొక్క దర్శనం చేసి పూజ చేశామంటే మనకు అన్ని మంచి మంచి ఫలితాలు ఉంటాయి. ఓం సాయిరామ్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా సాయినాథుని ఎలా దర్శింప చేసుకుంటున్నారు. మహిళలు చూడండి ఎలా వచ్చి దర్శింప చేసుకుంటున్నారు. సాయిబాబా యొక్క దర్శనం అమోఘం. అందరూ కూడా సాయినాథుని దర్శించుకుంటే మనసు ప్రశాంతత ఉంటుంది. అందరూ కూడా ప్రతిరోజు వీలైనప్పుడల్లా మనము సాయినాథుని దగ్గరికి వెళ్ళి దర్శింప చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడము, కుటుంబ సమేతంగా వెళ్ళి కూడా దర్శించుకోండి. ఎందుకంటే సాయినాథ్ యొక్క దర్శనం చాలా మంచిది. ప్రశాంతత ఉంటుంది, సమస్యలు ఉండవు, చాలా మంచి జరుగుతుందని నా యొక్క ప్రధానమైన నమ్మకం. ఓం సాయిరామ్. చూస్తున్నాం కదా, ఇలా కూర్చొని ఇలా ప్రశాంతంగా 10 నిమిషాలు ఉంటే చాలా మంచిది. మనము మన యొక్క ఆర్థిక సమస్యలు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా సాయినాథుని దగ్గరికి వెళ్ళి మనసులో చెప్పుకుంటే భగవంతుడు వింటాడనేది నా యొక్క అభిప్రాయం. చూడండి ఎంత బాగా అంగరంగ వైభవంగా సాయిబాబా ఉన్నారో. చూస్తున్నారు కదా, సాయిబాబా యొక్క పాదాలు స్వామివారి చూడండి ఎంత అమోఘంగా ఉంటుందో మనసు. సాయి యొక్క పాదాలు చూసిన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓం సాయిరామ్. సాయినాథుని మనము ప్రతిరోజు కూడా దర్శించుకున్నా కూడా మంచిది. మనకు మంచి ఫలితం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం 10 మందికి చెప్పి సాయినాథుని దగ్గరికి టెంపుల్కి తీసుకెళ్ళి దర్శింపజేయడం అనేది కూడా చాలా మంచిది. ఓం సాయిరామ్. చూస్తున్నారు కదా ఎలా అందరూ సాయినాథుని దగ్గర నిలబడి అందరూ దర్శింపజేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ అంత టెంపుల్ అంతా ఎంత ప్రశాంతంగా నిర్మానుషమారంగా ఉందో చూశారు కదా. మనము ఇప్పుడు టెంపుల్ యొక్క లోపల వాతావరణం అంతా చూడండి ఎంత నిర్మానుషమారంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సాయినాథు దర్శనం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరు సాయినాథుని దర్శింపజేసుకోండి భక్తులారా. ఓం సాయిరామ్. ఓం ఓం సాయిరామ్.